ఇప్పుడు మనము ఆహ్, క్లిప్ బోర్డ్ గ్రూప్ గురించి చూద్దామండి. ఇంతకుముందు మనము ఫాంట్ గ్రూప్‌లో ఉన్న ఫాంట్, ఫాంట్ సైజ్, ఫిల్ ఫిల్ కలర్ ఇలా బార్డర్స్ ఇవన్నీ చూసాం. ఇప్పుడు మనము క్లిప్ బోర్డ్ గురించి చూద్దామండి. అయితే నేను ఎగ్జాంపుల్‌గా ఒక డేటా అనేది మీ ముందుకి తీసుకొచ్చాను. ఇక్కడ నేనేం రాసానంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియా సైట్స్ అనమాట. అండ్ అందులో మనము ఒక నంబర్ ఆఫ్ పోస్ట్ చేస్తాము ఒక రోజులో అనేది జస్ట్ ఆన్ అన్ యావరేజ్‌గా అనేది తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఫాంట్ గ్రూప్‌లో ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా నేనిక్కడ అప్లై చేశానండి. అంటే మనం బార్డర్స్ ఇచ్చుకున్నాము. ఒక ఫాంట్ సైజ్ ఇచ్చుకున్నాము. ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది. ఇటాలిక్ ఉంది, బోల్డ్ ఉంది, అండర్‌లైన్ చేశాను, కలర్ ఫిల్ చేశాను, కలర్ మార్చాను. ఇవన్నీ కూడా చేశానండి. ఇవన్నీ కూడా జస్ట్ ఒకటేసారి మీకు మనం ఫాంట్‌లో ఏమేమి నేర్చుకున్నాం అనేది చెప్పడానికి మాత్రమే నేనొకసారి మీకు ప్రెజెంట్ చేయడం అనేది జరిగింది. నేను డేటాని నార్మల్‌గా తెచ్చేస్తాను ఆగండి. ఇప్పుడు నేను ఈ డేటాని నార్మల్‌గా అనేది తెచ్చేసాను. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఈ డేటాని యూజ్ చేసి క్లిప్ బోర్డ్ యొక్క గ్రూప్ గురించి తెలుసుకుందాం. క్లిప్ బోర్డ్‌లో మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పేస్ట్ అండి. ఈ పేస్ట్ అనే ఆప్షన్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు పేస్ట్ అనే ఆప్షన్‌ని యూజ్ చేయాలి అంటే ఆ పేస్ట్ అంటే ఏం లేదండి. మీరు ఒక దగ్గర ఈ ఈ ఏరియాలో ఏదో ఒకటి ఇన్సర్ట్ చేస్తున్నారు. ఓకేనా? అది మీరు టైప్ చేసి పెట్టట్లేదనమాట. అంటే ఇలాగా మీరు ఏది టైప్ చేయట్లేదు. కానీ జస్ట్ అక్కడ పేస్ట్ చేస్తున్నారు. ఓకేనా? అంటే కాపీ పేస్ట్ ప్రింట్ లాగనమాట. మీరేది టైప్ చేయట్లేదు. అయితే ఈ పేస్ట్ అనే ఆప్షన్‌ని యూజ్ చేయడానికంటే ముందు మీకు కట్, కాపీ ఈ 2 తెలియాలండి. కట్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి. ఇక్కడ సోషల్ మీడియా పోస్ట్‌లో యూట్యూబ్ ఉంది. ఓకేనా? నేను ఇది ఫస్ట్ నేను ఈ సెల్‌ని యాక్టివ్‌గా ఉంచాను. ఉంచి కట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఏమైందండి? ఇక్కడ మీకు ఇది హైలైట్ ఇలాగ అవుతుంది చూసారా? అంటే మీరు అక్కడ ఏదైతే ఉందో దాన్ని కట్ చేశారు. ఇంకెక్కడికన్నా మనం ఆ సెల్‌ని యాక్టివ్ చేసి ఎంటర్ నొక్కితే మీకేమవుతుంది అంటే అండి, అక్కడ ఏదైతే మీరు కట్ చేశారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసారు. ఏదైతే అక్కడ కట్ చేశారో దాన్ని ఇక్కడ ఏం చేశారండి, అంటే అక్కడ పీస్‌ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశారనమాట. ఇది కట్, పేస్ట్. ఇంకొకటి చూద్దామండి కాపీ. కాపీ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూద్దామండి. నేను ట్విట్టర్‌ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కాపీ అని క్లిక్ చేశాను. అగైన్ మనకి ఇలాగా హైలైట్ అయింది చూసారా? అంటే ఆ ఆ పర్టిక్యులర్ ఏరియాలో మనం కట్టో, కాపీయో ఏదో ఒక ఫంక్షన్ అనేది చేశామని మనకది హైలైట్ చేసేలాగా చెప్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికొచ్చేసి బయటకొచ్చేసి ఎంటర్ నొక్కాను. ఏమైందండి? ట్విట్టర్ అని వచ్చింది. మీరు కట్‌లోని, కాపీలోని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ సెలెక్ట్ చేసి, కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు, ఇక్కడ యూట్యూబ్ పోయి ఇక్కడొచ్చిందండి. అదే కాపీ చేస్తే ఇక్కడ ట్విట్టర్ అలాగే ఉంది. ఇక్కడ కూడా ఇంకొక కాపీ అనేది వచ్చింది. అంటే ప్రింట్ కాపీ లాగా. ఓకేనా? జిరాక్స్ కాపీ లాగా. సో, అదండి. కాపీ అంటే ఎక్కడన్నా ఏదన్నా కాపీ చేస్తే అది అక్కడే ఉంటుంది. ప్లస్ దాని ఇంకొక కాపీని మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. కట్ అంటే అక్కడ డేటా పోయి అక్కడి నుంచి ఇక్కడికొస్తుందనమాట. అది కట్ అండి. ఈ కట్ అండ్ కాపీ రెండిట్లో కూడా మనం పేస్ట్ అనేది చేస్తాం. పేస్ట్ అంటే సింపుల్‌గా వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడ మనం టైప్ చేయకుండా డైరెక్ట్‌గా అక్కడ పెట్టడం అనేదనమాట. ఇదండి కట్, కాపీ. ఈ 2 అర్థమయ్యాయి అనుకుంటున్నాను. తర్వాత మీరు చూసినట్టయితే ఫార్మాట్ పెయింటర్ అని ఉందండి. ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము ఏదన్నా ఒక పెద్ద డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తున్నామండి. అందులో ఒక హెడ్డింగ్ అనేది పెద్ద హెడ్డింగ్. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తానండి. ఇక్కడ చూడండి. ఆహ్, యూట్యూబ్ అనేది ఇచ్చేద్దాం. ట్యూబ్. యూట్యూబ్ అనేది టైప్ చేశానండి. ఇప్పుడు ఈ యూట్యూబ్ అనేది మనకి ఎట్లా ఉండాలి అంటే కలర్, సైజు అన్నీ కూడా నేను ఇచ్చేస్తాను. ఒకసారి చూడండి. నేను బోల్డ్‌లో పెడుతున్నాను. ఓకేనా? అండ్ ఫాంట్ వచ్చేసి మనం ఏం తీసుకుందాము అంటే రోబోటో ఉంటదండి. రోబోటో తీసుకుందాము. ఇక్కడ ఓకే. ఓకే. ఇక్కడ మనకి ఇది రోబోటో అండి.
ఇది ఉంది కదా! యూట్యూబ్ అనేది రోబోటోలో పెట్టేసాను. అంటే ఫాంట్‌ని మార్చాను. ఇప్పుడు సైజ్‌ని 15 అని తీసుకుందామండి. ఓకేనా? సైజ్ 15 తీసుకున్నాను. ఇప్పుడు కలర్ ఏమంటే నాకు కలరు మనకి యూట్యూబ్ రెడ్ కలర్‌లో ఉంటుంది కదా! రెడ్ కలర్ ఇచ్చేస్తా. ఆ తర్వాత దీన్ని హైలైట్ చేయాలా అంటే చిన్న షేడింగ్ అనేది ఇద్దాం. చిన్న హైలైట్ ఓకేనా? ఈ హైలైట్ అనేది చేద్దామండి. మనము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మనం తీసుకోవచ్చు. ఒక్క నిమిషం అండి. నా ఎక్సెల్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం. ఓకే అండి. ఇప్పుడు మనం హైలైట్ కూడా చేసేద్దాము. ఏదో ఒక చిన్న కలర్. ఈ కలరు మనం ఏదన్నా కలర్ చేద్దామండి. బ్యాక్ సైడ్ యెల్లో ఆర్ ఈ కలర్ అని ఏదన్నా మీకు మీ ఇష్టమండి. ఏదైనా కలర్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేశానండి. ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్ ఎలా యూజ్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఇదేంటంటే నేను ఈ యూట్యూబ్‌కి ఎలాగైతే ఫాంట్ సైజ్ ఇచ్చానో, ఫాంట్ కలర్ ఎలా ఇచ్చానో, సేమ్ అలాగే ట్విట్టర్‌కి, టెలిగ్రామ్‌కి అంటే ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో, ఆ డిజైన్ నాకి అన్నిటికి కావాలండి. ప్రతి ఒక్క దానికి నేను ఫార్మాట్ అనేది చేయలేను. అప్పుడు నేనేం చేస్తాను అంటే, ఈ ఇక్కడ నాకు ఈ ఫార్మాట్ అన్నిటికి కావాలి కాబట్టి, దీన్ని సెలెక్ట్ చేసుకొని, ఫార్మాట్ పెయింటర్‌ని క్లిక్ చేయండి. ఫార్మాట్ పెయింటర్‌ని మీరు క్లిక్ చేస్తే ఒక్క నిమిషం అండి. నేను మీకు ఒక 2 వేస్‌లో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ నేనేంటంటే, ఇది సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్‌ని ఫస్ట్ ఒక్కసారే క్లిక్ చేయండి. ఒక్కసారి ఇలా క్లిక్ చేశామండి. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యూట్యూబ్‌కి అలా అప్లై అవ్వాలి కదా! అక్కడ క్లిక్ చేయండి. అప్పుడేమైంది చూసారా? ఇక్కడ ఎలా ఉందో అలాగే యూట్యూబ్ అనేది అంటే చూసారా? మనకి ఫాంట్ రోబోటో, సైజ్ 15, కలర్ కూడా అలాగే వచ్చేసింది. ఓకేనా? మరి ఇప్పుడు ఎందుకు ఇందాక ఒకసారి క్లిక్ చేయమన్నాను అంటే, మీరు ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఒకసారి మాత్రమే యూజ్ చేయగలిగారు. ఒకసారి అయిపోయిన తర్వాత అది పోయింది కదా! అలా కాకుండా మళ్ళీ ఇక్కడికొచ్చేసి ఫార్మాట్ పెయింటర్ మీద ఈసారి 2 సార్లు క్లిక్ చేయండి. 2 టైమ్స్ ఫాస్ట్‌గా క్లిక్ చేయండి. 1, 2 అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్విట్టర్ దగ్గరకొచ్చే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు బయటకొచ్చి చూస్తే ఇది చూసారా పెయింటర్‌లా కనిపిస్తుంది. అంటే ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్ మనకింకా యాక్టివ్‌గానే ఉందన్నమాట. అందుకే డబుల్ క్లిక్ చేయమన్నాను. ఇప్పుడు టెలిగ్రామ్‌కి కూడా అప్లై చేయొచ్చు. ఫేస్‌బుక్‌కి ఇలా అన్నిటికి మనం ఫార్మాట్ పెయింటర్ అనేది యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత మనకి అలైన్‌మెంట్ గ్రూప్.